హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. అండ్ ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్, బట్ ఫ్లాట్ 15,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 45,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫీజ్ వ్యాలిడ్ టిల్ 15th అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ సేమ్ ఆఫర్ ఈజ్ అప్లికబుల్ ఆల్సో ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. టోటల్ 5 ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి: పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో దీని టోటల్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్ యాక్చువల్గా, కానీ దీంట్లో కూడా మళ్ళీ 7,500 డిస్కౌంట్ తోటి ఓన్లీ 22,500కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇస్తున్నారు. అండ్ ఈ ఫీజ్ ఈజ్ వ్యాలిడ్ అగైన్ టిల్ 15th అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఫీజ్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఈరోజు మనము 5th అక్టోబర్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇవాళ మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే, టోటల్ 6 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి అవి ఇండెక్స్ చూసేద్దాము, ఆ తర్వాత మనం ఒక్కొక్క టాపిక్కి డీప్గా వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ ఇన్ సిక్కింలో గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ అయ్యింది. సో దాని గురించి ఎందుకు అయ్యింది ఏంటి అన్నది చూద్దాము. అండ్ సెకండ్ అది వచ్చేసి మనకి GS1 అండ్ GS3 కిందకి వెళ్తుంది. GS1లో ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినా అనే టాపిక్, అండ్ GS3లో వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వెళ్తుంది అది. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదేంటంటే ఇది టాపిక్ కాదు, యాక్చువల్గా మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ కింద ఒక చిన్న ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. సో దిస్ ఫ్యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ అనమాట. అండ్ ఇలాంటివి మనము నోట్ చేసుకొని ఉంటే మనం ఆన్సర్లో ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సో ఈ రెండు కలిపి ఒక టాపిక్ కింద మనం అనుకోవచ్చు. అండ్ ఇట్ ఆల్సో ఫాల్స్ అండర్ GS1 ఆన్ GS3, సేమ్ టాపిక్స్. ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినా కింద అయినా చూడొచ్చు, లేదా GS3లో ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్, నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ 2023. మనము లాస్ట్ 2 days నుంచి నోబెల్ ప్రైజెస్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మెడిసిన్ది చూసాము, mRNA వ్యాక్సిన్ గురించి వచ్చింది. అండ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ చూసాం నిన్న. అండ్ ఈరోజు వచ్చేసి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఎవరికి వచ్చింది, దేనికి అంటే లైక్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అండ్ దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నది చూద్దాము. ఇది GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కిందకి వస్తుంది. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఇది యాక్చువల్గా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ దీని గురించి అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ దాని యొక్క ఇంపాక్ట్ నార్థరన్ స్టేట్స్ మీద ఎలా ఉంది అండ్ సదరన్ స్టేట్స్ మీద ఎలా ఉంది, అండ్ సదరన్ స్టేట్స్ యొక్క లైక్ వాటి యొక్క కన్సర్న్స్ ఏంటి, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తే నష్టపోతాము అని అంటున్నాయి కదా. సో దానివల్ల అని వాళ్ళు ఎందుకు అంటున్నారు, ఓకే, నార్త్కి ఎలా లాభం, సౌత్కి ఎలా నష్టం, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇట్ ఫాల్స్ అండర్ GS2. అండ్ నెక్స్ట్, కార్బన్ అకౌంటింగ్ అనే దాని గురించి కూడా ఎడిటోరియల్లో వచ్చిందనమాట. సో ఇక్కడ పాలీ క్రైసిస్ అనే దాని గురించి మాట్లాడుతూ, దానికి ఒక క్లైమేట్ చేంజ్ అనేది ఒక పాలీ క్రైసిస్, దానికి ఒక సొల్యూషన్గా కార్బన్ అకౌంటింగ్ కావాలి అని చెప్పి అంటున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని యొక్క నీడ్ ఏంటి అండ్ ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది GS3 ఎన్విరాన్మెంట్ కిందకి వెళ్తుంది ఇది. సో అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ స్పీకర్ ఇన్ USA. మెక్కర్తీ వాజ్ ఇంపీచ్డ్ యాజ్ స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ USA. సో ఇక్కడ ఏంటంటే మనము ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ స్పీకర్ ఇన్ USA వర్సెస్ ఇండియా అన్న కాంటెక్స్లో కంపారిటేటివ్గా మనము ఒక Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఇట్ ఆల్సో ఫాల్స్ అండర్ GS2 అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. అండ్ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ ఇన్ సిక్కింలో గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ అయ్యింది. 7 మంది చనిపోయారు అండ్ చాలామంది మిస్సింగ్ ఉన్నారు. ఆ మిస్సింగ్ వాళ్ళలో ఈవెన్ 22 ఆర్మీ పర్సనల్ కూడా మిస్సింగ్. 22 ఆర్మీ వాళ్ళు కూడా కనపడకుండా కొట్టుకొని పోయారు ఈ వరదల్లో అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గ్లేషియల్ లేక్ బర్స్ట్స్. ఓకే, ఇవి చాలా ఇంక్రీజింగ్ ఫినామినాన్ అవుతోంది ఇన్ హిమాలయన్ స్టేట్స్ పర్టికులర్లీ. ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అని అంటాము, GLOFs అని అంటాం అనమాట.
ఓఎఫ్స్. ఈ జిఎల్ఓఎఫ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, అసలు ఏంటి జిఎల్ఓఎఫ్ అంటే, ఓకే, ఇవి ఎందుకు హిమాలయన్ స్టేట్స్లో ఎక్కువగా మనం చూస్తున్నాము, అండ్ వీటి యొక్క కాజెస్ ఏంటి, అండ్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నవి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్స్ మీరు ఒకసారి రెఫరెన్స్ కోసం చూడొచ్చు. అట్లీస్ట్ 7 people చనిపోయారు అండ్ చాలామంది మిస్ అయ్యారనమాట. ఇక్కడ ఏంటి అని అంటే ఏం జరిగింది అన్నది మనం ఇప్పుడు చూసే కన్నా ముందు ఫస్ట్ అసలు జిఎల్ఓఎఫ్ అంటే ఏంటని చూద్దాం. జిఎల్ఓఎఫ్ అంటే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. ఓకే, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్యాటాస్ట్రోఫిక్ ఫ్లడ్ that occurs when dam containing a glacial lake fails, resulting in release of large amount of water. అంటే ఏంటంటే గ్లేషియల్ లేక్ ఒక డ్యామ్లో ఉన్న గ్లేషియల్ లేక్ బర్స్ట్ అవ్వడం వల్ల ఆ డ్యామ్ ఫెయిల్ అయ్యి ఇట్ రిజల్ట్స్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఓకేనా, సో హియర్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక గ్లేషియర్ ఇది. ఓకే, గ్లేషియర్ అంటే ఏంటి, మంచు కొండ అనొచ్చు కదా సింపుల్గా. అదేంటంటే అది కరుగుతూ దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ అంటే దానివల్ల అది రిలీజ్ చేసే ఈ వాటర్ అంతా వచ్చి ఇక్కడ చేరితే ఇది గ్లేషియల్ లేక్ అంటాం. సో ఈ గ్లేషియల్ లేక్ దగ్గర ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక మొరైన్ డ్యామ్ అనేది ఫామ్ అవుతుంది. మొరైన్ డ్యామ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డ్యామ్. ఓకేనా, అంటే ఈ గ్లేషియర్ అనేది ఇట్లా మూవ్ అవుతుంటుంది కదా, దాని డెబ్రిస్ వల్ల ఫామ్ అయినటువంటి డ్యామ్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక డిప్రెషన్ లాగా ఏర్పడి అక్కడ న్యాచురల్గా ఈ గ్లేషియల్ మెల్ట్ వల్ల వచ్చే వాటర్ అంతా స్టోర్ అయి ఉంటాయన్నమాట. అయితే ఈ మొరైన్ డ్యామ్ అనేది లూజ్ సాయిల్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఏమవుతుంది అని అంటే ఈ గ్లేషియల్ మెల్టింగ్ అనేది ఎక్కువయ్యి వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువైతే కనుక ఓకే ఇక్కడ ఓవర్ టాపింగ్ అయ్యి అంటే ఈ డ్యామ్ని బ్రేక్ చేసేస్తూ ఈ వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతాయన్నమాట. అట్లా జరిగేవే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. అంటే ఈ గ్లేషియల్ లేక్ అనేది అవుట్బర్స్ట్ అవుతుంది. దీని కెపాసిటీకి మించి ఉంటే ఈ మొరైన్ డ్యామ్ అంటే ఈ న్యాచురల్గా ఫామ్ అయిన ఈ డ్యామ్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఒక మట్టి దిబ్బ అంటాం కదా అట్లాంటిదన్నమాట. ఓకేనా, డెబ్రిస్ వల్ల ఫామ్ అయిన న్యాచురల్ డ్యామ్ ఇది. సో దీన్ని ఓవర్ టాప్ చేస్తూ అంటే దీన్ని దాటేసి దీన్ని తోసేసి ఈ గ్లేషియల్ మెల్ట్ వల్ల వచ్చిన ఈ అక్యుములేట్ అయిన ఈ వాటర్ అంతా అవుట్బర్స్ట్ అయ్యి ఫ్లో అయ్యి డౌన్ స్ట్రీమ్ అంటే కిందికి మొత్తం ఫ్లో అవుతూ ఉండడం వల్ల అప్పుడు కింద లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ వల్ల చాలా ఎక్కువగా ఫ్లడ్డింగ్కి గురవుతూ ఉంటాయి. దట్ ఈస్ జిఎల్ఓఎఫ్ అంటే. ఓకేనా, సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ కెటాస్ట్రోఫిక్ ఫ్లడ్ అంటే ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడితే దాన్ని కెటాస్ట్రోఫిక్ ఈవెంట్ అంటాం కదా. ఇట్ అక్కర్స్ వెన్ ద డ్యామ్ కంటైనింగ్ ఏ గ్లేషియల్ లేక్ ఫెయిల్స్. ఆ గ్లేషియల్ లేక్ ఉన్న డ్యామ్ ఫెయిల్ అయింది, రిజల్టింగ్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకేనా, సో ఇది ఎందుకు రావచ్చు, కాజెస్ ఏంటి అని అంటే ఆ గ్లేసియర్ యొక్క వాల్యూమ్లో చేంజెస్ రావడం వల్ల రావచ్చు, లేదా ఆ లేక్లో ఉన్న వాటర్ లెవెల్లో చేంజెస్ రావడం వల్ల రావచ్చు, లేదా ఎర్త్క్వేక్ ఇండ్యూస్డ్ జిఎల్ఓఎఫ్స్ కూడా అవ్వచ్చు. అంటే ఎర్త్క్వేక్ వల్ల గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి 3 వచ్చేసి కాజెస్ ఆఫ్ జిఎల్ఓఎఫ్స్ అనమాట. ఓకే, అయితే వీటన్నిటిలోకి మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అకార్డింగ్ టు ఎన్డిఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది కదా, ఎన్డిఎంఏ ఏమని చెప్తోంది అని అంటే అన్నిటికన్నా ముఖ్య కారణం గ్లేషియల్ రీట్రీట్. ఓకేనా, సో క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల గ్లేషియల్ రీట్రీట్ ఎక్కువ అవుతుంది. గ్లేషియల్ రీట్రీట్ అంటే గ్లేసియర్స్ కరిగిపోవడం. క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది ఇక్కడ చూడండి, హియర్ ఐ విల్ షో ఇట్. ఎస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి క్లైమేట్ చేంజ్ వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, మంచు కొండ కదా గ్లేసియర్ అంటే, ఇది మెల్ట్ అవుతుంది. సో ఈ మెల్టింగ్ ఎక్కువైతే ఏమవుతుంది, ఆ గ్లేసియర్ దే ఫీడ్ వాటర్ ఇంటూ గ్లేసియల్ లేక్స్. మనం ఇందాక చూసాం కదా, గ్లేసియర్లో నుంచి వాటర్ గ్లేసియల్ లేక్లోకి ఫీడ్ అవుతూ ఉంటాయి, అంటే పడుతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా కరిగితే ఏమవుతుంది, ఎక్కువ వాటర్ గ్లేసియల్ లేక్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఇట్ ఇంక్రీజెస్ దేర్ వాల్యూమ్, ఆ గ్లేసియల్ లేక్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. ఇట్ సర్పాసెస్ ద కెపాసిటీ ఆఫ్ ద మొరైన్ డ్యామ్. ఇందాక మొరైన్ డ్యామ్ అని చూసాం కదా మనము, ఈ మొరైన్ డ్యామ్ యొక్క కెపాసిటీని మించి గ్లేసియల్ లేక్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది పెరిగితే
అప్పుడు డ్యామ్ ఏమవుతుంది, వీకెన్ అయ్యి బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, వీకెన్ అయ్యి బ్రేక్అవుట్ అవుతుంది అనమాట. అట్లా బ్రేక్అవుట్ అయితే ఇట్ రిలీజెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డౌన్ స్ట్రీమ్, కిందికి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్తుంది. ఇట్లయినా జరగచ్చు. ఒక గ్లేజియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనేది ఎలా జరుగుతుంది, క్లైమేట్ చేంజ్, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అయితే టెంపరేచర్లు పెరిగితే గ్లేజియల్ మెల్టింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆ గ్లేజియర్లో నుంచి వాటర్ అనేది లేక్లోకి ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే మెల్ట్ అయిన నీళ్ళంతా వచ్చి ఆ డిప్రెషన్ అంటే ఇట్లా ఒక గుంతలాగా ఉంది కదా, సో అక్కడికి పల్లంలోకి నీళ్ళు చేరుతాయి కదా. సో గ్లేజియల్ లేక్లోకి వాటర్ అనేది స్టోర్ అవుతాయి. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఆ గ్లేజియల్ లేక్ యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది. దాంట్లో స్టోర్ అయిన అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ మొరైన్ డ్యామ్ ఉంది కదా పక్కన, దీన్ని అనుకొని న్యాచురల్గా ఫామ్ అయిన మొరైన్ డ్యామ్ దాని యొక్క కెపాసిటీని దాటేస్తే అప్పుడు ఆ డ్యామ్ వీక్ అయ్యి బ్రేక్ అయ్యి దానివల్ల మొత్తం ఆ వాటర్ అంతా బ్రేక్ డౌన్ అయ్యి కిందికి డౌన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తాయి. ఇలా అయినా జరగచ్చు. లేదా అర్త్క్వేక్స్ లేదా అవలాంచెస్ అంటే ల్యాండ్ స్లైడ్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా, దానివల్ల ఇట్ షేక్స్ ద లూజ్ డెబ్రిస్ ఆఫ్ ద మొరైన్ డ్యామ్. ఆ మొరైన్ డ్యామ్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది లూజ్గా ఉంటుందన్నమాట డెబ్రిస్ అంతా. సో కాబట్టి అది షేక్ అవుతుంది. అది షేక్ అయితే ఏమవుతుంది, డ్యామ్ వీక్ అవుతుంది. వీక్ అయితే మళ్ళీ సేమ్ ఇందాక వీక్ అయిన దగ్గర నుంచి ఇట్ రిలీజెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డౌన్ స్ట్రీమ్. సో అట్లయినా కూడా జిఎల్ఓఎఫ్స్ రావచ్చు. ఒకటి క్లైమేట్ చేంజ్ వల్ల రావచ్చు, లేదా రెండు ఎర్త్క్వేక్ ఇండ్యూస్డ్ వల్ల రావచ్చు అని మనం ఇక్కడ ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా ఇట్లా పెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ ఒకసారి మనం వచ్చేస్తే గ్లేజియల్ రీట్రీట్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, దానివల్ల ఏమవుతుంది, బిల్డప్ ఆఫ్ న్యూ గ్లేజియల్ లేక్స్ ఎక్కువగా విపరీతంగా పెరుగుతున్నాయన్నమాట. అండ్ హెవీ ప్రెసిపిటేషన్ అవుతోంది క్లైమేట్ చేంజ్ వల్ల. దానివల్ల కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అక్యుములేట్ అవుతోంది. సో ఇప్పుడు సిక్కిం పరిస్థితి చూద్దాం. సిక్కింలోనే కదా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, కాబట్టి సిక్కిం విషయానికి వస్తే సిక్కింలో 733 గ్లేజియల్ లేక్స్ ఉన్నాయి. అంటే మనం ఇందాక చూసినట్టు ఇదిగో ఇలా ఫామ్ అయిన గ్లేజియల్ లేక్స్ ఒక సిక్కింలోనే 733 గ్లేజియల్ లేక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 288 లేక్స్ ఆర్ లొకేటెడ్ అబౌవ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ 5000 meters అకార్డింగ్ టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో ఎన్ఆర్ఎస్సి ప్రకారము అవుట్ ఆఫ్ 733 288 లేక్స్ ఇంత హైట్లో 5000 meters అబౌవ్ సీ లెవెల్ ఆల్టిట్యూడ్లో ఉన్నాయన్నమాట. అండ్ అకార్డింగ్ టు సౌత్ ఏషియా నెట్వర్క్ ఆఫ్ డ్యామ్స్ ప్రకారము సౌత్ లోనక్ లేక్, ఇప్పుడు ఇది యాక్చువల్గా మనం ఏమంటున్నామంటే సిక్కింలో అవుట్బర్స్ట్ అయిన గ్లేజియల్ లేక్ పేరు సౌత్ లోనక్ లేక్. ఓకేనా. ఈ సౌత్ లోనక్ లేక్ అనేది గ్లేజియల్ మొరైన్ డ్యామ్డ్ లేక్. అంటే ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఫిగర్లో ఏదైతే చూపిస్తున్నారో ఇలాంటి ఒక లేకే సిక్కింలో ఇప్పుడు అవుట్బర్స్ట్ అయింది. ఓకేనా. దాని పేరు ఏంటి అని అంటే సౌత్ లోనక్ లేక్, LHONAK, సౌత్ లోనక్ లేక్ అనమాట. సో ఇది అవుట్బర్స్ట్ అయింది ఇన్ సిక్కిం. ఓకే. ఇది ఒక గ్లేజియల్ మొరైన్ డ్యామ్డ్ అంటే గ్లేజియల్ మెల్ట్ వల్ల ఫామ్ అయింది. అండ్ మొరైన్ డ్యామ్డ్ అంటే న్యాచురల్గా ఫామ్ అయిన ఆ మొరైన్ డ్యామ్ అనేది అక్కడ ఉంది ఇన్ సిక్కిమ్స్ నార్త్ వెస్టర్న్ రీజియన్. సిక్కింలో ఉన్న నార్త్ వెస్ట్ రీజియన్లో ఒక గ్లేజియల్ మెల్ట్ నుంచి మొరైన్ డ్యామ్ మధ్యలో ఆ డిప్రెషన్లో ఫామ్ అయిన లేకే సౌత్ లోనక్ లేక్. ఓకే. అయితే దిస్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎక్స్పాండింగ్ లేక్స్ ఇన్ ద హిమాలయన్ రీజియన్లోనే ఎక్కువగా విపరీతంగా పెరుగుతోంది. అంటే దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ వన్ అమాంగ్ ద 14 పొటెన్షియల్లీ డేంజరస్ లేక్స్ ససెప్టబుల్ టు GLOF. అంటే GLOF అంటే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ జరిగే ప్రమాదం ఉన్న లేకులు అని చెప్పి హిమాలయన్ రీజియన్లో ఒక 14 లేక్స్ డేంజరస్ పొజిషన్లో ఉన్నాయి, ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్ చేస్తే ఆ 14 లేక్స్లలో ఒకటే ఈ సౌత్ లోనక్ లేక్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు లోనక్ గ్లేషియర్. దాని గ్లేషియర్ పేరు కూడా లోనక్ గ్లేషియరే, అందుకే ఆ లేక్ పేరు కూడా లోనక్ లేక్. అండ్ అబ్నార్మల్లీ గ్రోయింగ్ ఇన్ సైజ్ డ్యూ టు మెల్టింగ్ ఆఫ్ లోనక్ గ్లేషియర్. ఈ లేక్ అనేది ఈ లోనక్ గ్లేషియర్ విపరీతంగా మెల్ట్ అవ్వడంతో దీని వాల్యూమ్ అనేది అబ్నార్మల్గా రైజ్ అవుతుంది. ఆల్రెడీ 2021లోనే
జర్నల్ సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్ ఏమని రిపోర్ట్ చేసింది అంటే ఇట్ కుడ్ క్లెయిమ్ లైవ్స్ అండ్ డ్యామేజ్ అసెట్స్ అని చెప్పి 2021లోనే వార్న్ చేయడం జరిగింది రిగార్డింగ్ దిస్ సౌత్ లోనక్ లేక్. 2021లోనే దీన్ని స్టడీ చేసిన ఒక జర్నల్ ఏమని చెప్పింది అని అంటే ఇట్ వాంట్ దట్ ఇది కనుక జిఎల్ఓఎఫ్ జరిగితే అంటే గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ కనుక అవుతే దానివల్ల ఇట్ క్లెయిమ్స్ సెవరల్ లైవ్స్ అండ్ ఇట్ డ్యామేజెస్ అసెట్స్ చాలా డ్యామేజ్ అవుతాయి అని చెప్పి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంతకు ముందు ఎప్పుడన్నా హిమాలయన్ రీజియన్లో లేదా ఇండియాలో జరిగిందా అని అంటే ఒక వెరీ ఇన్ఫేమస్ ఇన్సిడెంట్ ఏంటంటే 2013లో చోరాబరీ లేక్ అవుట్బర్స్ట్ అని చెప్పి అయ్యింది. ఈ చోరాబరీ లేక్ అవుట్బర్స్ట్ ఈజ్ నథింగ్ బట్ కేదార్నాథ్ డిజాస్టర్. కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చాయి కదా 2013. ఆ కేదార్నాథ్ ఫ్లడ్స్కి కారణమైండేది కూడా చోరాబరీ లేక్ అనే గ్లేజియర్ లేక్ యొక్క అవుట్బర్స్టే. ఓకేనా. సో 2013లో చోరాబరీ లేక్ ఎలా అయితే అవుట్బర్స్ట్ అయి కేదార్నాథ్ డిజాస్టర్కి కారణమైందో ఇన్ ద సేమ్ వే మళ్ళీ 10 years తర్వాత 2023లో సిక్కింలో ఈ సౌత్ లోనక్ లేక్ కూడా అలాగే అవుట్బర్స్ట్ అయ్యి సిక్కింలో డిజాస్టర్ అవుతోంది. ఓకేనా. అండ్ ఈ చోరాబరీ అనేది ఎంత డిజాస్ట్రస్ అయింది ఇండియాలో అని అంటే 2004లో మనకి సునామీ వచ్చినప్పుడు ఎంత డిజాస్టర్, ఎంత వర్స్ట్ న్యాచురల్ డిజాస్టర్ని మనం ఫేస్ చేసామో ఆ తర్వాత అంత పెద్ద న్యాచురల్ డిజాస్టర్ ఏదంటే 2013 కేదార్నాథ్ డిజాస్టర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిస్క్ ఎంత ఉంది అని అంటే పాపులేషన్స్ ఇన్ హై మౌంటైన్ ఏషియా ఆర్ ద మోస్ట్ ఎక్స్పోజ్డ్. హై మౌంటైన్స్ ఏషియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ దీనికి ఈ రిస్క్కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు అని అంటే అరౌండ్ 1 million people లివింగ్ వితిన్ 10 kilometers ఆఫ్ ఎ గ్లేజియర్ లేక్. ఒక గ్లేజియర్ లేక్ యొక్క 10 kilometers రేడియస్లో 1 million people ఉంటున్నారు. 1 million people ఉన్నారు అని చెప్పి అంతమంది పీపుల్ రిస్క్లో ఉన్నారు అని చెప్పి చెప్తోంది ఒక రిపోర్ట్. ఓకేనా. అండ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఎక్స్పోజ్డ్ టు దిస్ ఈజ్ ఫౌండ్ ఇన్ జస్ట్ 4 countries. మనకు గ్లోబల్ లెవెల్లో ఇండియా, పాకిస్తాన్, పెరు, చైనా ఈ 4 కంట్రీల్లోనే సగం మంది పాపులేషన్ జిఎల్ఓఎఫ్ రిస్క్కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. అంటే ఈ 4 కంట్రీల్లోనే ఈ ఫినామినాన్ని ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎక్స్ట్రీమ్ వెదర్ ఫినామినా కింద జిఎల్ఓఎఫ్స్ అనేది వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఫినామినాలో ఒకటైన జిఎల్ఓఎఫ్కి గురవుతున్న గ్లోబల్ కంట్రీస్లో టాప్లో అండ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ గ్లోబల్ లెవెల్లో ఫేస్ అవుతున్నది ఏ కంట్రీస్ నుండి అంటే ఇండియా, పాకిస్తాన్, పెరు, చైనా. ఓకేనా. సో ఇక్కడ హిందూకుష్ మౌంటైన్స్ కానీ హిమాలయాస్ కానీ వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ గ్లేజియర్స్ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యి ఫాస్ట్గా మెల్ట్ అవుతున్నాయి. దానివల్ల మోర్ నెంబర్ ఆఫ్ గ్లేజియర్ లేక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ ఆ గ్లేజియర్ లేక్స్ వాటి యొక్క వాల్యూమ్ పెరిగే కొద్దీ సడన్గా ఇట్లా అవుట్బర్స్ట్ అయ్యి దాని నుంచి డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఏరియాస్లో ఫ్లడ్స్కి కారణమవుతున్నాయి. దానివల్ల చాలా లైవ్స్ అండ్ చాలా అసెట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు సిక్కింలో యాక్చువల్గా ఏం జరిగింది, వాట్ ట్రిగర్డ్ దిస్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఇన్ సిక్కిం అని అంటే సౌత్ లోనక్ డ్యామ్ అని ఉంది. ఇట్ ఈస్ అదే ఇందాక మనం మొరైన్ డ్యామ్ అన్నాం కదా. సో ఆ డ్యామ్ పేరు కూడా సౌత్ లోనక్ డ్యామ్ అనమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఐస్, రాక్, డెబ్రిస్ దట్ హోల్డ్ బ్యాక్ ద గ్లేషియర్ లేక్స్. ఇప్పుడు ఇక్కడ మనకి గ్లేజియర్ పేరు వచ్చేసి సౌత్ లోనక్ గ్లేజియర్. అండ్ ఇక్కడ ఫామ్ అయిన ఈ లేక్ ఏదైతే ఉందో దీని పేరు సౌత్ లోనక్ లేక్, గ్లేజియర్ లేక్. అండ్ ఇక్కడ ఇట్లా మొరైన్ లాగా మనకు ఫామ్ అయింది, దీని పేరు కూడా సౌత్ లోనక్ డ్యామ్. ఇది ఒక న్యాచురల్ డ్యామ్. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ గ్లేజియర్ ఫాస్ట్గా మెల్ట్ అయింది. సో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఇందులోకి వచ్చింది. సో దీని లెవెల్ ఇట్లా పెరిగి ఈ మొరైన్ డ్యామ్ని మించిపోయి ఇట్లా అవుట్బర్స్ట్ అయ్యి ఇట్లా కిందికి వచ్చి సిక్కింలో ఉన్న ఈ డౌన్ స్ట్రీమ్ ఏరియాస్నంతా ఫ్లడ్డింగ్కి గురి చేసింది. ఇది యాక్చువల్గా జరిగింది. అయితే అసలు దీన్నంతా ట్రిగర్ చేసిండేది ఏంటి, వాట్ ట్రిగర్డ్ దిస్ సడన్ అవుట్బర్స్ట్ అంటే ఒకసారి ఇక్కడ మనం చూస్తే రీజన్స్లో మనం ఇవి చెప్పుకున్నాం కదా ఇందాక. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే సైంటిస్ట్ స్పెక్యులేట్ దట్ ఏ డే బిఫోర్, ఒక రోజు అంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందు ఎర్త్ క్వేక్ ఇన్ నేపాల్ విత్ ఎ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 6.2
మ్యాగ్నిట్యూడ్ ఆన్ రిచర్డ్ స్కేల్ అంటాం కదా, రిచర్డ్ స్కేల్లో 6.2 మ్యాగ్నిట్యూడ్ తోటి నేపాల్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. సో మనకి నేపాల్ సిక్కిం ఒకటే బెల్ట్లో ఉంటాయి కదా, కాబట్టి నేపాల్లో 6.2 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్క్వేక్ యొక్క ఇంపాక్ట్ ఇట్ ట్రిగర్డ్ దిస్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ అని అంటున్నారు. ఎందుకు అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎర్త్క్వేక్స్ లేదా అవలాంచెస్ వచ్చాయనుకోండి, ఈ మొరైన్ డ్యామ్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా ఇక్కడ, సో ఇది చాలా లూజ్ డెబ్రిస్ అంటే లూజ్ సాయిల్ తోటి ఉంటుంది. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది కదా, కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎర్త్క్వేక్ రావడం వల్ల కింద ఆ ప్లేట్స్ ఏవైతే కదిలి ఉంటాయో దాని ఇంపాక్ట్ తోటి ఈ మొరైన్ డ్యామ్ వీక్ అయిపోయి ఇట్లా లైక్ పడిపోయి ఉంటుంది. దానివల్ల ఈ లేక్ అనేది అవుట్బర్స్ట్ అయ్యి కిందికి ఫ్లో అయింది. సో నేపాల్లో వచ్చిన 6.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేకే సిక్కింలో ఈ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ రావడానికి రీజన్ అయ్యుండొచ్చు అని చెప్పి సైంటిస్టులు స్పెక్యులేషన్ చేస్తున్నారు. ఇట్ మే హ్యావ్ ట్రిగర్డ్ దిస్ అని చెప్పి. సో ఈ లోనక్ డ్యామ్ రిజల్టెడ్ ఇన్ ద బ్రీచ్ ఆఫ్ చంగ్తంగ్ డ్యామ్. ఇక్కడ ఇంకొక ఇంపాక్ట్ ఏం జరిగింది అని అంటే, లోనక్ డ్యామ్ పడిపోయింది కదా, సో అది పోవడంతో ఈ వాటర్ అంతా ఇట్లా వచ్చి పడుతున్నాయి. దీని ఇంపాక్ట్ చంగ్తంగ్ డ్యామ్ అనే దాని మీద పడింది. ఈ చంగ్తంగ్ డ్యామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇది ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ సిక్కిం. 1200 మెగావాట్స్ హైడ్రో పవర్ని జనరేట్ చేసే ఒక ప్రాజెక్ట్ ఈ చంగ్తంగ్ డ్యామ్, అండ్ ఇట్ వాస్ డ్యామేజ్డ్. ఇది మేజర్ స్టేక్ హోల్డర్ ఇక్కడ సిక్కిం గవర్నమెంట్ ఈ డ్యామ్లో, అండ్ ఇట్ వాస్ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అనమాట. సో ఇప్పుడు ఇంత డ్యామేజ్ అవుతుంది, ఇంతమంది చనిపోతున్నారు, మిస్ అవుతున్నారు, ఒక మంచి ఇంపార్టెంట్ అసెట్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి కదా, మరి దీనికి వే ఫార్వర్డ్ ఏమైనా ఉందా GLOFకి అంటే, సింపుల్ చెప్పాలంటే క్లైమేట్ యాక్షన్ అది ఓన్లీ సొల్యూషన్. బికాస్ క్లైమేట్ చేంజ్ని మనం కంట్రోల్ చేస్తే తప్ప ఈ గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ అవ్వదు, దేర్ బై ఈ గ్లేజియల్ మెల్టింగ్ అనేది ఆగదు. అప్పుడు మనము లైక్ వీటినన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. సో క్లైమేట్ యాక్షన్ ఒకటి. అండ్ హై రిస్క్ జోన్స్ అంటే కొన్ని ఏరియాస్ని హై రిస్క్ జోన్స్గా డిక్లేర్ చేసి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయాలి. అండ్ క్లోజ్గా వీ నీడ్ టు మానిటర్ దీస్ గ్లేజియర్ లేక్స్ అండ్ వాటి కెపాసిటీ ఎంత ఉంది, పెరుగుతోందా, ఇట్లాంటివి కొంచెం క్లోజ్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే, హై రిస్క్ జోన్స్గా డిక్లేర్ చేస్తే అట్లీస్ట్ మనం ఆ లైవ్స్ అంటే లైక్ ఎక్కువ మంది చనిపోకుండా మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్. ఇందాక మనం అదే అనుకున్నట్టు లైక్ క్లోజ్గా మానిటర్ చేస్తూ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇస్తే దెన్ వీ కెన్ కంట్రోల్ గ్లేసియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. అంటే కంట్రోల్ అంటే వాటిని కంట్రోల్ అని కాకపోయినా ఇది వచ్చేసి ప్రివెన్షన్, అండ్ ఇవి రెండు ఏంటంటే మిటిగేషన్ మెషర్స్. కొంతవరకు దాని యొక్క ఇంపాక్ట్ని మనం తగ్గించగలుగుతాము ఇఫ్ యూ ఫాలో దిస్ వే ఫార్వర్డ్. ఓకేనా? సో ఇదనమాట గ్లేజియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ గురించి. అండ్ మనం ఏమేమి చెప్పుకున్నాం, అసలు GLOF అంటే ఏంటో చెప్పుకున్నాం. అది ఎందుకు, 2 రీజన్స్ తోటి వస్తుంది. ఒకటి క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్, రెండోది వచ్చేసి ఎర్త్క్వేక్ ఇండ్యూస్డ్ అని చెప్పి. సో ఇది 2 కారణాలతో వస్తుంది. అండ్ సిక్కింలో ఎన్ని గ్లేజియర్స్ ఉన్నాయి అండ్ సిక్కింలో యాక్చువల్గా ఏం జరిగింది అన్నది చూసాము. అండ్ దాని ఇంపాక్ట్ చంగ్తుంగ్ డ్యామ్ మీద ఎలా పడింది చూసాము. అండ్ దాంతోపాటు మనకి ఏమేమి డిస్కస్ చేసాం, యాక్చువల్గా దీన్ని ఇండ్యూస్ చేసిండేది నేపాల్లో వచ్చిన ఎర్త్క్వేక్ అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు అని ఒక స్పెక్యులేషన్ ఉంది అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ GLOFస్కి వే ఫార్వర్డ్ని సింపుల్గా డిస్కస్ చేసాము. అండ్ ఇది మళ్ళీ ఇంకొక సపరేట్ టాపిక్గా GLOF అనే దాంట్లో వే ఫార్వర్డ్కి NDMA ఇచ్చిన మెషర్స్ని ఇంకా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. బట్ దట్ వీ డిస్కస్ ఇన్ అ డిఫరెంట్ టాపిక్ యాజ్ అ డిఫరెంట్ టాపిక్. ఓకే, ఇక్కడ NDMA మనకి సపరేట్గా మెషర్స్ చెప్పిందనమాట, ప్రతి ఒక్క డిజాస్టర్కి ఎలా ఫాలో అవ్వాలి అని. ఇన్ ద సేమ్ వే GLOFకి ఏం చేయాలి అని కూడా చెప్పింది. అదొక డిఫరెంట్ టాపిక్. ఫర్ యువర్ రెఫరెన్స్ మీరు కావాలంటే NDMA గైడ్ లైన్స్ ఫర్ GLOF అని మీరు రెఫర్ చేసుకుంటే లైక్ దాని గురించి ఇంకా డీటెయిల్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, దానికి ఇది రిలేటెడ్ అనమాట. ఇది ఒక చిన్న టాపిక్ ఏంటంటే యాన్యువల్ లాసెస్ ఇన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూ టు వర్సనింగ్ క్లైమేట్. ఇది ఒక అమౌంట్ ప్రకారం చూస్తే అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ వల్ల గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత దెబ్బతినింది అనే దాన్ని ఒక అమౌంట్గా మనం చూసినట్టయితే $300 బిలియన్. ఓకే, $300 బిలియన్ యాన్యువల్గా మనం లాస్ అవుతున్నాము ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూ టు డిజాస్టర్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా?
సో క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్స్ వల్ల వీఆర్ లూజింగ్ అప్ టు $300 బిలియన్ మనము నష్టపోతున్నాము. సో ఈ పాయింట్ చాలా మంచి ఇంటెన్సిటీ ఇస్తుందన్నమాట మనం ఆన్సర్ రైటింగ్లో. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ గురించి మనం ఎక్కడన్నా రాయాల్సి వచ్చినప్పుడు ఇఫ్ యూ యూజ్ దిస్ ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ టు యువర్ ఆన్సర్. బికాస్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది యాన్యువల్లీ, ఇది కూడా మళ్ళీ యాన్యువల్లీ పర్ ఇయర్ $300 బిలియన్ మనము నష్టపోతున్నాము. అండ్ ఇక్కడ ఈ పాయింట్ని ఒకవేళ జిఎల్ఓఎఫ్స్ గురించి వచ్చినప్పుడు కూడా మనం ఇంట్రడక్షన్లో వీ కెన్ యూజ్ దట్. ఏంటి అని అంటే ఇది నాట్ జస్ట్ అంటే ఇది ఒక హ్యూమన్ లాస్గానే కాకుండా ఎకనామిక్ లాస్గా కూడా చూస్తే, హ్యూమన్ లాస్ అంటే లైక్ మనుషులు చాలామంది చనిపోతున్నారు ఇదంతా చెప్పచ్చు. అండ్ ఎకనామిక్ లాస్గా కనుక మనం చూసినట్టయితే ఇఫ్ వీ అకౌంట్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ యాజ్ అన్ ఎకనామిక్ లాస్ పర్ ఇయర్ వీఆర్ లూజింగ్ $300 బిలియన్ అట్ గ్లోబల్ లెవెల్ అని చెప్పి రాసి, సో కాబట్టి దాంట్లో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం ఇప్పుడు ఈ చంగ్తంగ్ డ్యామ్ ఉంది కదా, ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ 1200 మెగావాట్స్ని హైడ్రో పవర్ని ప్రొడ్యూస్ చేసే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ జిఎల్ఓఎఫ్ వల్ల మనకి పోయింది, రైట్. సో అది కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, దానివల్ల చాలా నష్టం జరిగింది. దాని మీద పెట్టిన మనీ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయినట్టే కదా, అంత నష్టమే కదా. సో ఇట్లాంటి నష్టాలు గ్లోబల్ లెవెల్లో పర్ ఇయర్ ఎంత అవుతున్నాయి అని అంటే $300 బిలియన్ అవుతున్నాయి అని అంటున్నాం. సో ఈ ఫ్యాక్ట్ని మీరు ఎన్విరాన్మెంట్ లేదా క్లైమేట్ చేంజ్ గురించి దాని ఇంపాక్ట్ అని చెప్పి రాయాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఎకాలజికల్గా కాకుండా ఎకనామికల్గా కూడా ఎంత ఉంది, ఎంత నష్టపోతున్నాము అన్నప్పుడు ఈ ఫిగర్ని మనం ఆన్సర్లో మెన్షన్ చేసి రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ టాపిక్. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ ఏంటంటే ట్రయో విన్స్ కెమిస్ట్రీ నోబెల్ ఫర్ క్వాంటమ్ డాట్స్. ఓకే, ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ వచ్చింది ఇన్ ద ఇయర్ 2023. ఎవరు అంటే మౌంగి బవేండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్. ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది ఫర్ 2023. ఎందుకు అంటే వాళ్ళ డిస్కవరీ అండ్ సింథసిస్ ఆఫ్ క్వాంటమ్ డాట్స్ పరంగా వాళ్ళు చేసిన డిస్కవరీ అండ్ సింథసిస్కి గాను బవేండి, బ్రూస్ అండ్ ఎకిమోవ్ వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది. అసలు యాక్చువల్గా క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటి సింపుల్గా మనం డిస్కస్ చేద్దాం అండ్ వీటి యొక్క అప్లికేషన్స్. మామూలుగా ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ అనేది దాని ఎలక్ట్రాన్స్, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఎప్పుడైనా అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి డిటర్మైన్ అవుతుంది. కానీ అదే మ్యాటర్ చాలా టినీగా ఉందనుకోండి, చాలా చిన్నది అంటే నానో డైమెన్షన్స్లో ఉంటే దెన్ దాని ప్రాపర్టీ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్. ఓకేనా, సో జనరల్గా అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ప్రాపర్టీ డిసైడ్ అవుతుంది. కానీ అదే చిన్న సైజులో నానో డైమెన్షన్స్లో కనుక ఉంటే దాని సైజ్ని బట్టి దాని ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకు అనంటే ఆ పార్టికల్ ఎంత స్మాల్గా ఉంటుందో దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అంత స్క్వీజ్డ్గా ఉంటాయి, అంటే రెండు ఒకదాంతో ఒకటి స్క్వీజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది దాని యొక్క ప్రాపర్టీస్ని అఫెక్ట్ చేస్తుంది. అది చిన్నగా ఉంది అంటే దాని అర్థం దాని ఎలక్ట్రాన్స్ ఇట్లా స్క్వీజ్డ్గా ఉన్నాయన్నమాట. సో అది దాని యొక్క ప్రాపర్టీస్ని అఫెక్ట్ చేస్తుంది. సచ్ పార్టికల్స్ హూజ్ సైజ్ డిటర్మైన్స్ దేర్ బిహేవియర్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ డాట్స్. సో ఏ పార్టికల్స్లో అయితే వాటి యొక్క సైజు వాటి యొక్క బిహేవియర్ని అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ని డిటర్మైన్ చేస్తున్నాయో వాటిని క్వాంటమ్ డాట్స్ అని చెప్పి అంటారు. ఓకే, జనరల్గా మ్యాటర్ యొక్క ప్రాపర్టీ అనేది దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి డిటర్మైన్ అవుతుంది. కానీ అదే పార్టికల్ కనుక చాలా స్మాల్గా నానో డైమెన్షన్స్లో ఉంటే దాని ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అనే దాని వల్ల కాక దాని యొక్క సైజ్ ఎంత అనే దాన్ని బట్టి దాని ప్రాపర్టీ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఆ పార్టికల్ ఎంత స్మాల్గా ఉంటే దాని ఎలక్ట్రాన్స్ అంత స్క్వీజ్డ్గా ఉంటాయి అని. ఓకే, సో దాన్ని బట్టి అలాంటి పార్టికల్స్ వేర్ సైజ్ డిటర్మైన్స్ ద ప్రాపర్టీస్ ఆర్ బిహేవియర్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ డాట్స్. ఈ క్వాంటమ్ డాట్స్ని డిస్కవరీ చేసి సింథసిస్ చేసినందుకు గాను వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇన్ కెమిస్ట్రీ ఫర్ ద ఇయర్ 2023. ఓకే, సో అసలు ఈ క్వాంటమ్ డాట్స్ని ఎక్కడెక్కడ వాడతారు, అప్లికేషన్స్ ఏంటి అంటే డిస్ప్లే టెక్నాలజీలో వాడతారు. అంటే ఏంటంటే
క్యూఎల్ఈడి అని మనం టీవీస్లో చూస్తుంటాం చూడండి, సామ్సంగ్ క్యూఎల్ఈడి టీవీ అని చెప్పి అట్లా. అంటే ఏంటంటే డిస్ప్లే క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. అంటే మామూలుగా ఇట్లా పిక్సెల్స్గా అట్లా కనపడ్డము, మనం క్లోజ్గా వాచ్ చేస్తే టీవీని మనం ఎంత దూరంగా వెళ్తే అంత క్లారిటీ వస్తుంది, దగ్గరికి వెళ్ళే కొద్దీ పిక్సెల్స్గా ఇట్లా బాక్సులుగా కనపడుతుంది కదా. అట్లా కాకుండా ఈ క్యూఎల్ఈడి టీవీస్లో ఏమవుతుందంటే వీడియో క్వాలిటీ అనేది, డిస్ప్లే క్వాలిటీ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అవి స్క్వీజ్డ్గా ఉంటాయి ఒకదాంతో ఒకటి అట్లా అని చెప్పి. సో దాని ప్రాపర్టీని డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి క్వాంటమ్ డాట్స్ ఆర్ యూస్డ్ ఇన్ క్యూఎల్ఈడి స్క్రీన్స్ అనమాట. ఎగ్జాంపుల్ క్యూఎల్ఈడి టీవీస్. రెండోది వచ్చేసి లైటింగ్. ఇట్ అడ్జస్ట్ ద కలర్ టెంపరేచర్ ఇన్ ఎల్ఈడి ల్యాంప్స్లో కలర్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేయడానికి. తర్వాత బయోమెడికల్ ఇమేజింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. ఏంటంటే ఇట్ మ్యాప్ ద సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఫర్ డయాగ్నోస్టిక్స్లో మెడికల్ డయాగ్నోసిస్ చేస్తాం కదా, ఏదైనా డిసీజ్ని డయాగ్నైజ్ చేయడంలో సెల్స్ని ఆర్గాన్స్ని మ్యాప్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఇమేజింగ్. ఓకే, క్యాన్సర్ ఇమేజింగ్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అనేది. అండ్ నెక్స్ట్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ. అంటే ఇదేంటంటే పర్సనలైజ్డ్గా ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఏరియాకి మనము ఒక ఇంజెక్షన్ లేదా ఒక డ్రగ్ని వెయ్యాలి అని అంటే అట్లాంటి దగ్గర వి యూస్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఫోటోవోల్టాయిక్స్ అనేది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ ద సోలార్ సెల్స్ ఎఫిషియన్సీ. ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏం చేస్తాయి, ఫోటోవోల్టాయిక్ సెల్స్ యొక్క అప్లికేషన్ ఏంటి, దాని ద్వారా మనము సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. సో ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ పెరిగేందుకు గాను క్వాంటమ్ డాట్ టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ టెక్నాలజీని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఏమవుతుంది, సోలార్ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ ఇంకా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెన్సార్స్. అంటే ఏదైనా సెన్సింగ్ అండ్ డిటెక్టింగ్ ఇట్లాంటి వాటిల్లో క్వాంటమ్ డాట్స్ని యూజ్ చేయొచ్చు. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ పేర్లోనే ఉంది కదా. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో క్వాంటమ్ డాట్స్ బేస్డ్ క్యూబిట్స్ని మనం తయారు చేయొచ్చు. క్యూబిట్స్ అంటే ఏంటి, 1 0 అట్ ఎ టైమ్ అని చెప్పుకున్నాం కదా మనం. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆల్రెడీ వి డిస్కస్డ్. 1 లేదా 0 అని చెప్పి మనం జనరల్గా కన్వెన్షనల్ మెథడ్లో వాడతాము. కానీ క్యూబిట్ అంటే ఏంటి అని అంటే ఎంటాంగిల్మెంట్ అనమాట. 1 0 అట్ ఎ టైమ్. సో ఎంటాంగిల్ అయి ఉంటాయి, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు దీన్ని. దాన్ని క్యూబిట్ అని అంటారు. సో క్వాంటమ్ డాట్ బేస్డ్ క్యూబిట్స్ ని యూజ్ చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ మార్కర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఇవి రెండు సెక్యూరిటీ మార్కర్స్ అంటే ఏంటంటే యాంటీ కౌంటర్ఫీట్ మెషర్స్ అనమాట. అంటే లైక్ ఏదైనా ఒక కరెన్సీ కానీ ఒక డాక్యుమెంట్ కానీ కౌంటర్ఫీట్ అంటే ఏంటంటే లైక్ నకిలీది అని మనం కనిపెట్టాలి అని అనుకోండి. సో దాంట్లో అలా కనిపెట్టేదానికి తీసుకునే మెషర్స్లో we can use this quantum dot technology. So these are different applications of quantum dots. ఆ quantum dots అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ మనం చూసాము. అండ్ ఈ క్వాంటమ్ డాట్స్ యొక్క డిస్కవరీ అండ్ సింథసిస్కి గాను ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ ఇన్ 2023 ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్. లెట్ us move on to the ఫోర్త్ వన్ ఏంటి అని అంటే రెట్రిబ్యూషన్ ఫర్ ద సౌత్ అకోలేట్ ఫర్ ద నార్త్ అని చెప్పి వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. అంటే ఈ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అండ్ దాని ఇంపాక్ట్ మనకి పొలిటికల్ రిప్రజెంటేషన్ మీద ఎలా ఉంటుంది అండ్ ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ మీద ఎలా ఉంటుంది అన్నది మొత్తం ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనము బేసిక్స్ ఆఫ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి కొంచెం చూద్దాము, ఆ తర్వాత మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. బేసిక్స్ ఆఫ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే అసలు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ రీడ్రాయింగ్ బౌండరీస్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ సీట్స్ టు రిప్రజెంట్ ద చేంజెస్ ఇన్ పాపులేషన్, ensuring that each constituency has roughly the same number of people. అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కింద అసలు ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే లోక్సభ లేదా స్టేట్ అసెంబ్లీ సీట్స్ ఉంటాయి కదా, ఈ సీట్స్ యొక్క బౌండరీస్ని రీడ్రా చేస్తుంది. అంటే
ఇప్పుడు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అనే దానికి అనేది ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి ఇంతవరకు అని చెప్పి దాని కింద ఈ ఊర్లు వస్తాయి ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో అని చెప్తారు కదా. సో దాన్ని రీడ్రా చేస్తారు, అంటే కొన్నిటిని పక్కకు తీసేసి లేదా కొన్నిటిని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇలా రీడ్రా చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు అంటే టు రిప్రజెంట్ ద చేంజెస్ ఇన్ ద పాపులేషన్. ఆ ఏరియాలో పాపులేషన్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ రీడ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ అనేది జరుగుతుంది. ఎన్ష్యూరింగ్ దట్ ఎందుకు అలా చేస్తారు అంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో రఫ్లీ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండేలాగా చూసుకునేందుకు. ఓకే, సో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్కసారికి పాపులేషన్ పెరగడం కానీ తగ్గడం కానీ ఇలా అవుతుంటుంది కదా. సో అట్లా ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండే విధంగా రీడ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ చేయడము అన్న ఎక్సర్సైజే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంపీ సీటు అని అంటే 10 lakh పీపుల్ని రిప్రజెంట్ చేస్తారు, అంటే 1:10 lakh అనమాట. సో 1 MP is to 10 lakh పీపుల్. సో 10 లక్షల మంది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ అటు ఇటుగా కొంచెం ఉండేలాగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంపీ ఉండేలాగా చూసుకునేందుకు గాను ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది చేపట్టడం జరుగుతుంది. అసలు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఒక 2 లైన్స్లో చెప్పాలంటే ఇది 1882లో స్టార్ట్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం మద్రాస్ ప్రెసిడెన్సీలో చేశారనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎన్నిసార్లు జరిగింది డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ అంటే మొత్తం 4 times, 1952లో, 63లో, 73లో, 2002లో. ఓకే, సో ఈ 4 సార్లు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని చేపట్టడం జరిగింది. అసలు దీనికి వెనకలో ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 82, ఆర్టికల్ నెంబర్ 170. ఇవి ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ నెంబర్ 82 వచ్చేసి లోక్సభలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం గురించి, అండ్ ఆర్టికల్ 170 వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం గురించి మాట్లాడతాయి. ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్, ఫస్ట్ సెన్సెస్ని, మామూలుగా సెన్సెస్ అంటే ఏంటి, ఇది డెసెనియల్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే ఫర్ ఎవ్రీ 10 years సెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కదా. సో సెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రతిసారి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని లోక్సభలో అయితే ఆర్టికల్ నెంబర్ 82 కింద, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే ఆర్టికల్ నెంబర్ 170 కింద కండక్ట్ చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తోంది. దీనికి గాను డీలిమిటేషన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్, దీంట్లో కంపోజిషన్ ఎవరెవరు ఉంటారు అని అంటే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అండ్ తర్వాత స్టేట్స్లో చేస్తుంటారు కదా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, అప్పుడు ఆ రెస్పెక్టివ్ స్టేట్ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇందులో ఉంటాడు. ఓకే, అంటే వీళ్ళిద్దరూ మారరు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కంపల్సరీ ఉంటారు. అండ్ ఈ థర్డ్ ఏదైతే ఉందో అది ఏ స్టేట్లో అయితే కండక్ట్ చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్లో భాగమవుతాడనమాట. సో అండ్ ఈ కమిషన్ తీసుకున్న డెసిషన్ వచ్చేసి ఫైనల్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఇట్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఇది మీరు ఎందుకు ఈ కాన్స్టిట్యుయెన్సీని దాంట్లో పెట్టారు, దీంట్లో నుంచి తీశారు, ఇట్లా అని చెప్పి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఒకసారి బౌండరీస్ని రీడ్రా చేసేస్తే దాని డెసిషన్ ఇంకా ఫైనల్, ఇంకా ఏ కోర్టు దీన్ని క్వశ్చన్ చేయడానికి, ఆ డెసిషన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, ఇది డీలిమిటేషన్ కమిషన్ గురించి. అయితే ఇప్పుడు మనం మెయిన్ ఆర్టికల్లోకి వద్దాం. మనం ఫస్ట్ ఈ ఆర్టికల్ గురించి తెలియాలి అంటే మనం ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్నీ మనకు తెలిస్తే అప్పుడు మనకి ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం అవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటి ఆర్టికల్ ఏం చెప్తోంది అనంటే పాపులేషన్ డైనమిక్స్ ఇన్ ఇండియన్ ఫెడరల్ డెమోక్రసీ. ఇండియన్ ఫెడరల్ డెమోక్రసీలో పాపులేషన్ డైనమిక్స్కున్న ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ పాపులేషన్ అనేది ఎలా అఫెక్ట్ చేస్తోంది ఇండియన్ ఫెడరల్ డెమోక్రసీని. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫెడరల్ డెమోక్రసీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫెడరేషన్ అంటే ఏంటి, సెంటర్ స్టేట్ మధ్య ఉన్న రిలేషన్స్ గురించి. సో ఈ ఫెడరల్ డెమోక్రసీని పాపులేషన్ ఎలా అఫెక్ట్ చేస్తోంది అనంటే ఇక్కడ కీవర్డ్స్ 2. ఒకటేంటి, ఫస్ట్ వన్ ఏంటి, ఏ విధంగా అఫెక్ట్ చేస్తుందంటే రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ అఫెక్ట్ అవుతుంది. అండ్ రెండోది ఏంటి అనంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ రిసోర్సెస్ అమాంగ్ స్టేట్స్. సెంటర్ యొక్క రిసోర్సెస్ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో పాపులేషన్ అనేది అఫెక్ట్ చేస్తుంది. రెండోది ఏంటి, పార్లమెంట్లో రిప్రజెంటేషన్ పరంగా అఫెక్ట్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇది తెలియాలంటే మనకి ఏం తెలియాలి అని అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజెంట్
Lok Sabha and state legislative assembly seats are in accordance with 1971 సెన్సస్. 1971 సెన్సస్ ప్రకారమే ఇప్పుడు లోక్సభ సీట్లు, స్టేట్ అసెంబ్లీ సీట్స్లు ఉన్నాయి. ఓకే, సో ఎందుకు అట్లా ఉన్నాయి అని అంటే 42nd CAA ఆఫ్ 1976 ఉంది కదా. ఈ 42nd CAA ఆఫ్ 1976 ఏమని తెచ్చింది అంటే ఇట్ ఫ్రీజ్డ్ ద డీలిమిటేషన్ ఫర్ నెక్స్ట్ 25 years. అంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ కింద నెక్స్ట్ 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయకూడదు అంటే ఫ్రీజ్ చేసేసింది అనమాట. ఈ సెన్సస్ ప్రకారమే ఈ డీలిమిటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్ ద నెక్స్ట్ 25 years అంతే ఉంటాయి అని చెప్పి 42nd CAA ఆఫ్ 1976 చెప్పిందనమాట. దెన్ అగైన్ పోనీ మళ్ళీ 25 yearsకి అని అంటే ఎప్పుడు 1976లో అయి ఉండాలి మనకి కదా. కానీ ఏం జరిగింది అంటే మళ్ళీ 91st CAA ఆఫ్ 2001 మళ్ళీ ఒక అమెండ్మెంట్ ఏమని తెచ్చిందంటే ఈ ఫ్రీజింగ్ అనేది ఫర్దర్ ఎక్స్టెండెడ్ టిల్ 2026 వరకు కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేయాలి, ఫ్రీజ్ చేసే ఉంచాలి, మళ్ళీ రీడ్రా చేయకూడదు బౌండరీస్ని అని చెప్పి చెప్పింది. సో ఇప్పటి వరకు మళ్ళీ మనకి చెయ్యలేదు. అందుకే 1971 సెన్సస్ ప్రకారము ఎలా సీట్స్ అలొకేషన్ అయితే అయ్యిందో అంటే ఈ స్టేట్కి ఇన్ని సీట్లు, ఈ స్టేట్కి ఇన్ని సీట్లు, ఎంపీ సీట్లు అని అలొకేట్ అయిందో అదే కంటిన్యూ అవుతోంది టిల్ 2026 ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ 2026లో 2021 సెన్సస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు. మనం ఏమన్నా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది దానికి ముందు లేటెస్ట్గా జరిగిన సెన్సస్ని బేస్ చేసుకొని ఆ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయాలి కదా. సో 2026లో ఇది చెయ్యాలి అని అంటే అంతకన్నా ముందు 2021 సెన్సస్ని బేస్ చేసుకొని ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇన్ 2026 కండక్ట్ చేస్తారు. కానీ మనకు 2021లో సెన్సస్ కండక్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ COVID-19 కదా, కండక్ట్ చేయలేదు. అండ్ ఇప్పటి వరకు కూడా అది ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. ఇఫ్ 2021 సెన్సస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్, పోనీ 2021 సెన్సస్ క్యాలిక్యులేట్ చేశారు అని అనుకుందాం, దెన్ అప్పుడు ఏమవుతుంది అని అంటే పాపులేషన్ ఇన్ సదరన్ స్టేట్స్ డిక్రీస్డ్ కంపేర్ టు దట్ ఆఫ్ నార్థరన్ స్టేట్స్. ఒకసారి 2021 సెన్సస్ కనుక క్యాలిక్యులేట్ అయితే అప్పుడు మనకి సదరన్ స్టేట్స్ యొక్క పాపులేషన్ నార్థరన్ స్టేట్స్ యొక్క పాపులేషన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది, అకార్డింగ్లీ సీట్స్ కూడా తగ్గుతాయి అంతే కదా. పాపులేషన్ తగ్గింది కాబట్టి దానికి తగినట్టే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ని అలొకేట్ చేస్తారు కాబట్టి సీట్లు తగ్గుతాయి. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే బిట్వీన్ 1971 to 2011 సెన్సస్ మధ్యలో ప్రపోర్షన్ అంటే మనకి లాస్ట్గా కండక్ట్ చేసింది 2011 సెన్సస్ అనమాట. ఓకే, ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 44% to 48.2%. ఇందాక మనం చెప్పుకున్నది అదే. సో ఈ స్టేట్స్, ఈ నార్థరన్ స్టేట్స్, ఇట్లాంటి ఈ వెస్ట్రన్ ఇట్లాంటి వెస్ట్ స్టేట్స్లో 44% ఉన్న పాపులేషన్ అంటే టోటల్ పాపులేషన్లో 44% షేర్గా ఉన్న ఈ స్టేట్స్ అవి ఇంక్రీజ్ అయ్యాయి టు 48.2%. అంటే ఏమని అర్థం, ఈ స్టేట్స్లలో పాపులేషన్ పెరిగింది అని అర్థం అంతే కదా. వేరాస్ మనకి 5 సదరన్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఈ 5 స్టేట్స్లో ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ అంటే టోటల్ కంట్రీ పాపులేషన్లో ఈ 5 స్టేట్స్ యొక్క పాపులేషన్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 24.9% to 21.1% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. అంటే సేమ్ టైం పీరియడ్లో ఈ స్టేట్స్లో ఏమో 44% నుంచి 48.2%కి పెరిగితే సేమ్ టైం పీరియడ్లో సదరన్ స్టేట్స్లో 24.9% ఉన్నవి కాస్త 21.1%కి తగ్గడం జరిగింది. సో ఇఫ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఆన్ 2023, పోనీ 2023 ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుందన్నమాట. సౌత్ మే లూజ్ 23 seats వైల్ నార్థరన్ స్టేట్స్ మే గెయిన్ 37 seats. సో ఈ ప్రకారంగా పాపులేషన్ తగ్గింది కాబట్టి అలొకేషన్ ఆఫ్ సీట్స్ కూడా తగ్గుతాయి కదా దాన్ని బేస్ చేసుకొని అంతే కదా. సో ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే సదరన్ స్టేట్స్ 5టికి కలిపి 23 సీట్లు తగ్గితే నార్థరన్ స్టేట్స్ అన్నీ కలిపి 37 సీట్స్ పెరుగుతున్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇన్ ద నార్త్ ఇంక్రీజ్డ్ బై 6.8%. ఇంతకు ముందు కన్నా నార్త్ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ 6.8% పెరిగితే పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సౌత్ డిక్రీజ్డ్ బై 4.2%.
ఓకే, -4.2% అంటే డిక్రీజ్ అయింది. సౌత్ యొక్క రిప్రజెంటేషన్ 4.2% పడిపోతే నార్త్ యొక్క రిప్రజెంటేషన్ మాత్రం 6.8% పెరిగింది. సో దీన్ని బట్టి ఏమని తెలుస్తుంది, పొలిటికల్ రిప్రజెంటేషన్ సౌత్ది పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పార్లమెంట్లో సౌత్ యొక్క వాయిస్ అనేది మనం ప్రాపర్గా వినిపించే స్కోప్ అనేది ఇంకా తగ్గినట్టే కదా, బికాజ్ ఎందుకంటే 23 సీట్స్ తగ్గిపోతున్నాయి, వేరస్ నార్త్వి చూస్తే 37 సీట్స్ పెరిగాయి. సో ఇప్పుడు ఈ నేషనల్ పార్టీస్ సౌత్ని ఇంకా కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసే అవకాశం ఉంది, అంటే పెద్దగా పట్టించుకోకపోయే అవకాశం ఉంది. బికాస్ ఎందుకంటే లైక్ ఇక్కడ మనము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ 23 సీట్స్ని వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసే కన్నా 37 సీట్స్ నార్థరన్ స్టేట్స్ ఇవ్వాలి కాబట్టి నార్థరన్ స్టేట్స్కి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేలాగా నేషనల్ పార్టీస్ వర్కౌట్ చేయడము ఇట్లాంటివి అవుతాయి కదా. సో పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానీ సదరన్ స్టేట్స్ చాలా నష్టపోతాయి బికాస్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. ఇదంతా ఎందుకు జరిగింది, సదరన్ స్టేట్స్ ఈ టైం పీరియడ్లో అంటే 1971 to 2011 మధ్య కానీ ఇప్పుడు వరకు మళ్ళీ 2011 to 23 మధ్య కానీ ఈ 5 స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని తీసుకోవడం వల్ల పాపులేషన్ తగ్గడం వల్ల మనకి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తీసుకొని వస్తే దాని యొక్క ఇంపాక్ట్ వల్ల మనము వీఆర్ లూజింగ్ అరౌండ్ 23 సీట్స్. ఎంత తగ్గుతోంది మన పర్సంటేజ్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్, 4.2% తగ్గుతోంది. వెరాస్ నార్త్లో ఏమో అలాంటివి ఏవి చేయకపోవడం వల్ల పాపులేషన్ వాళ్ళది పెరిగే ఉంది అండ్ దానివల్ల వాళ్ళకి కొత్తగా 37 సీట్స్ రావడమే కాక దాని ఇంపాక్ట్ ఏంటంటే 6.8% ఇంకా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ పెరుగుతుంది. సో ఇది పొలిటికల్ రిప్రజెంటేషన్ అయితే. అండ్ ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్కి వద్దాం. అంటే మనకి సెంటర్ నుండి స్టేట్స్కి వచ్చే ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ దీని గురించి డీల్ చేసేది ఏంటి, ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ నెంబర్ 280, ఫైనాన్స్ కమిషన్ అనగానే మనకు ఆర్టికల్ నెంబర్ 280 గుర్తు రావాలి. వన్స్ ఇన్ 5 years ఈ ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండ్ ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, దీని మెయిన్ వర్క్ ఏంటి, డెవల్యూషన్ ఆఫ్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి మధ్య నెట్ ట్యాక్స్ రెవెన్యూని పంచడం కదా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ బేసిస్లో పంచుతుంది ఇది అని అంటే ఇక్కడ మనము కొంచెం కంపారిటివ్గా 15th ఫైనాన్స్ కమిషన్ది 14th ఫైనాన్స్ కమిషన్ది చూడాలన్నమాట. అప్పుడు పాపులేషన్ వల్ల మనకి సదరన్ స్టేట్స్ ఎలా నష్టపోతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం 14th చూద్దాము, ఆ తర్వాత 15th దానికి వద్దాం. 14th ఫైనాన్స్ కమిషన్ ఏ బేసిస్లో సెంటర్ నుండి స్టేట్స్కి అమౌంట్ ఫిస్కల్ ట్రాన్స్ఫర్ ఈ నెట్ రెవెన్యూ ట్యాక్సెస్ని పంచింది అని అంటే ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పారామీటర్స్ ఏవి అంటే ఇన్కమ్ డిస్టెన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఏరియా, పాపులేషన్, ఈ 4ని తీసుకుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తుంది. ఇన్కమ్ డిస్టెన్స్కి 50%, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 7.5, ఏరియాకి 15%, పాపులేషన్కి 27.5%. ఇక్కడ మనం ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏం లేదు, హైయెస్ట్ పర్ క్యాపిటా ఉన్న స్టేట్ నుండి ఈ స్టేట్లో ఉన్న పర్ క్యాపిటా ఎంత దూరంలో ఉంది అంటే ఎంత డిఫరెన్స్ ఉంది అనే దాన్ని బట్టి. సో దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది 50%. అండ్ ఇట్లాంటివి ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు. ఈ వెయిటేజ్ ప్రకారం మనము డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమని కానీ అట్లా అడగచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం 14th FC అవసరం లేదు, అయిపోయింది కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ది చూస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూద్దాం. ఇన్కమ్ డిస్టెన్స్కి 50% వెయిటేజ్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి గాను అంటే దానికి పరంగా ఆ స్టేట్ తీసుకుంటున్నటువంటి మెజర్స్కి గాను 7.5% వెయిటేజ్ ఇస్తూ దాని ప్రకారం షేర్ చేస్తుంది. అండ్ ఏరియా, ఆ స్టేట్ యొక్క ఏరియా ఎంత అండ్ దాని యొక్క పాపులేషన్ ఎంత. పాపులేషన్కి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన వెయిటేజ్ వచ్చేసి 27.5%. ఇప్పుడు మనం 15th ఫైనాన్స్ కమిషన్కి వద్దాం. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ వెయిటేజెస్ అనేవి మారిపోయాయి అండ్ కొన్ని కొత్తగా యాడ్ అయ్యాయి. ఏంటవి అని అంటే ఒకసారి మనం చూసినట్టయితే టోటల్ ఇక్కడ 4 ఉంటాయి ఇందాక, ఇప్పుడు 6 అయ్యాయి. ఏంటేంటవి అంటే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, పాపులేషన్, ఇన్కమ్ డిస్టెన్స్, ఏరియా, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ట్యాక్స్ ఎఫర్ట్స్. వీటిల్లో ట్యాక్స్ ఎఫర్ట్స్ కొత్తది. ఓకే, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది కొత్తది. మిగతావి పారామీటర్స్ ఏం మారలేదు కానీ వెయిటేజ్ మారింది. ఇన్కమ్ డిస్టెన్స్ 14th ఫైనాన్స్ కమిషన్లో 50% ఉండింది కానీ దానికి తగ్గించి 45% చేశారు. ఏరియా 14th FCలో 15% ఉంది, 15th ఫైనాన్స్ కమిషన్లో 15% ఉంది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 7.5% కానీ ఇక్కడ వచ్చేసి 10%. అంటే ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ని అంటే ఎకలాజికల్ ఇంపార్టెన్స్ని ఇంకా పెంచడం జరిగింది. అండ్
ట్యాక్స్ ఎఫర్ట్స్ ఈ స్టేట్ తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్కి గాను 2.5% వెయిటేజ్, కొంచెం వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ చేంజ్ ఎక్కడ జరిగింది? పాపులేషన్ విషయంలో, పాపులేషన్ అండ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే 14th FCలో పాపులేషన్కి ఎంత వెయిటేజ్ ఉంది? 27.5% వెయిటేజ్ ఉంది కదా. దాన్ని రెండిటిగా డివైడ్ చేసింది. ఒకటి వచ్చేసి పాపులేషన్ 27.5%ని ఇట్ డివైడెడ్ లైక్ 15% అండ్ 12.5%, మళ్ళీ రెండు కలిపితే 27.5. అయితే 15% అనేది ప్యూర్ పాపులేషన్కి అండ్ ఈ 12.5% అనేది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ లైక్ ఆ స్టేట్స్లో ఎంత ఉంది అనే దాన్ని బట్టి దానికి స్పెషల్గా మళ్ళీ 12.5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సదరన్ స్టేట్స్ ఏమని వాదిస్తున్నాయి అని అంటే, పాపులేషన్కి ఇట్లా వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఓకే, సో ఏమవుతుంది, పాపులేషన్ని బేస్ చేసుకొని లైక్ మీరు తగ్గిపోయింది అన్న ఉద్దేశంతో ఆ రెవెన్యూ పంచడం ఏదైతే ఉందో ట్యాక్సెస్ని సెంటర్ నుండి స్టేట్స్కి, అప్పుడు సదరన్ స్టేట్స్ విల్ బీ అట్ డిసడ్వాంటేజ్ అని చెప్పి ఇవి వాదిస్తున్నాయి సదరన్ స్టేట్స్. సో దానికి సంబంధించి ఫ్యాక్ట్ ఏదన్నా ఉందా అని అంటే, ఇక్కడ మనం ఒకసారి చూస్తే ద కంబైన్డ్ షేర్ ఆఫ్ ద 5 సదరన్ స్టేట్స్ ఇన్ యూనియన్ గవర్నమెంట్స్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ 2000 to 2005 అనే టైం పీరియడ్ నుండి 21-26 టైం పీరియడ్ మధ్య ఎంత తగ్గాయి ఈ 5 స్టేట్స్ యొక్క కంబైన్డ్ షేర్ ఫ్రమ్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ సెంటర్ అంటే 21.1% నుండి 15.8%కి, అంటే ఆల్మోస్ట్ 6% అనేది డిక్రీజ్ అవుతోంది ఇన్ ట్యాక్స్ రెవెన్యూ in case of tax revenue sharing in case of the combined share of 5 southern states. At the same time మళ్ళీ ఇందాక స్టేట్స్ ఉన్నాయి కదా, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్, వీటి యొక్క షేర్ కనుక మనం చూసినట్టయితే ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 51.5% టు 53.2%. ఇక్కడ స్లైట్గానే పెరిగింది, మనకి 2% కూడా అప్రాక్సిమేట్లీ పెరిగింది నార్థరన్ స్టేట్స్లో, అంటే నార్థరన్ అని కాదు ఈ స్టేట్స్లో. ఇక్కడ 2% ఏమో ఇంక్రీజ్ అయింది, కానీ సదరన్ స్టేట్స్ విషయానికి వస్తే మాత్రము 6% దాకా తగ్గిపోయింది. సో ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ కూడా మనకి సెంటర్ నుండి స్టేట్స్కి వచ్చేవి తగ్గిపోతున్నాయి బికాజ్ ఆఫ్ దిస్ ఇంక్లూజన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అనమాట. ఓకేనా. సో ఇట్లా సదరన్ స్టేట్స్ ఇప్పుడు చాలా నష్టపోతున్నాయి ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, లేదా ఇన్ కేస్ ఆఫ్ ఫిస్కల్ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు. మరి ఇప్పుడు సదరన్ స్టేట్స్ ఏం అడుగుతున్నాయి, వాట్ సదరన్ స్టేట్స్ ఆర్ డిమాండింగ్ అంటే, మోర్ రేషనలైజ్డ్ అప్రోచ్ టు డీలిమిటేషన్ ఉండాలి. ఓకే, డీలిమిటేషన్ ఇంకా చాలా రేషనలైజ్డ్గా ఉండాలి. అంటే ఏంటంటే పాపులేషన్ మీద రిలయన్స్ మరీ అంతగా పెట్టకుండా దాన్ని కొంచెం తగ్గించి మోర్ రిలయన్స్ ఆన్ ఏరియా ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇవ్వండి. అండ్ ఎకనమిక్ కంట్రిబ్యూషన్, అంటే ఈ స్టేట్స్ కంట్రీ యొక్క ఎకానమీకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనే దాన్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్గా ఈ స్టేట్స్ ఎట్లా సఫర్ అయ్యాయి ఏంటి అండ్ ఎంత నష్టపోయాయి, ఇట్లాంటి వాటిని అన్నిటిని బేస్ చేసుకొని వీటి మీద రిలయన్స్ని పెంచి పాపులేషన్ మీద రిలయన్స్ని కొంతవరకు తగ్గిస్తే దెన్ సౌత్ స్టేట్స్ అనేవి కొంత బెనిఫిట్ అవుతాయి. అంటే మరీ నష్టపోకుండా, నార్థరన్ స్టేట్స్లో కంపేర్ చేస్తే నష్టపోకుండా డీలిమిటేషన్ వల్ల కొంచెం బెటర్గా ఉంటాయి అని చెప్పి సదరన్ స్టేట్స్ రేషనలైజ్డ్ అప్రోచ్ ఉండాలి డీలిమిటేషన్కి అని చెప్పి చెప్తున్నాయన్నమాట. సో ఇది మనకి ఈ ఆర్టికల్ ఏంటంటే మొత్తానికి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే దాంట్లో భాగంగా పాపులేషన్ డైనమిక్స్ అనేది స్టేట్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఒకటి పొలిటికల్ రిప్రజెంటేషన్ వేలో అయితే ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్స్ అయితే ఎలా అఫెక్ట్ చేస్తుంది, టోటల్గా పాపులేషన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫెడరల్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా అన్నది ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ అనమాట. సో అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసాము. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే కీపింగ్ ట్యాబ్స్ ఆన్ కార్బన్ విత్ అన్ అకౌంటింగ్ సిస్టమ్. కార్బన్ అకౌంటింగ్ సిస్టమ్ గురించి ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో ఇక్కడ మెయిన్గా మాట్లాడుతున్న దేని గురించి అంటే పాలీక్రైసిస్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఫస్ట్ కీవర్డ్. పాలీక్రైసిస్ అంటే ఏంటి అని అంటే, ఇట్ వాజ్ మేడ్ పాపులర్ బై ఎ పర్సన్ కాల్డ్ ఆడమ్ టూస్. ఈ ఆడమ్ టూస్ అనే ఆయన పాలీక్రైసిస్ అనే దాన్ని పాపులరైజ్ చేయడం జరిగింది. సో అంటే ఏంటి అని అంటే, ఒక క్రైసిస్ దట్ హ్యాస్ ఫిజికల్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ డైమెన్షన్స్. అంటే ఒక క్రైసిస్లో
ఫిజికల్ ఎలిమెంట్ ఉంటుంది, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ డైమెన్షన్స్, ఇన్ని రకాల డైమెన్షన్స్ ఉంటాయి ఒక క్రైసిస్లో, దాన్ని పాలీ క్రైసిస్ అంటారు అని చెప్పి ఈ కాన్సెప్ట్ని పాపులరైజ్ చేసిన వ్యక్తి ఆడమ్ టూస్ అనమాట. సరే, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెడితే ఇండియాలో ఈ పాలీ క్రైసిస్ అనేది ఉందా, ఉంటే ఎక్కడెక్కడ ఉంది, ఏ సెక్టార్స్లో ఉంది అని అంటే ఇన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, మైగ్రేషన్, ఫుడ్ ప్రొడక్షన్, వీటన్నిటిలోనూ పాలీ క్రైసిస్ ఉంది. అంటే వీటన్నిటిలో డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అసలు ఈ పాలీ క్రైసిస్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్కి పాలీ క్రైసిస్కి ఉన్న లింక్ ఏంటి అని అంటే, క్లైమేట్ చేంజ్ని మనం అడ్రస్ చేయాలి అంటే సెక్టోరల్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతున్నాము. ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ ద ఇంటర్ కనెక్టెడ్ నేచర్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ కాంప్లెక్స్. ఓకే, క్లైమేట్ చేంజ్ యొక్క క్లైమేట్ చేంజ్ని మనం అడ్రస్ చేయాలంటే సెక్టోరల్ అప్రోచ్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది, కానీ ఈ క్లైమేట్ చేంజ్లో డిఫరెంట్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ వాటి మధ్య ఇంటర్ కనెక్టెడ్ నేచర్ ఉంది. కాబట్టి వీటిని మనం అడ్రస్ చేయాలి అని అంటే సెక్టోరల్ అప్రోచ్ అన్నది సరిపోదు. మరి ఏం కావాలి, ఓకే, ఎందుకు సరిపోదు, ఎలా సరిపోదు అనేది ఇప్పుడు మనం చూస్తే, ఎందుకంటే సొల్యూషన్స్ ఇన్ వన్ ఏరియా విల్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద అదర్ ఏరియా. అంటే ఇప్పుడు మనము ఎనర్జీని లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి. డెవలప్ చేయాలి అంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అలా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆ యాంగిల్ని పట్టుకొని, ఆ సెక్టార్ని పట్టుకొని మనము డెవలప్ చేసుకుంటూ ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఫారెస్ట్ ఏరియాలో మనం పని మొదలు పెడితే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ దేని మీద పడుతుంది, డిఫారెస్ట్రేషన్ రూపంలో వస్తుంది అండ్ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ రూపంలో ఉంటుంది. సో పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, సోషల్ యాంగిల్ ఉంటుంది, ఎకనామికల్ యాంగిల్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ యాంగిల్ ఉంటుంది. సో ఇట్లా ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడుతుంది బికాస్ ఆఫ్ ద ఇంటర్ కనెక్టెడ్నెస్. దీన్నే మనము పాలీ క్రైసిస్ అని అంటున్నాం. మరి ఇట్లాంటి పాలీ క్రైసిస్, క్లైమేట్ చేంజ్ యొక్క పాలీ క్రైసిస్కి సొల్యూషన్ ఏంటి అంటే ద ఆన్సర్ లైజ్ ఇన్ ఎ ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ అన్ ఎకానమీ. ఎలాంటి ఎకానమీకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే విచ్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ప్లానిటరీ నీడ్స్. సింపుల్గా చెప్పాలంటే మన ప్లానిటరీ నీడ్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉండే ఎకానమీకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనం ఏదైతే అంటున్నామో అదే కాన్సెప్టే అనమాట. దీనికి సొల్యూషన్, ఈ క్లైమేట్ పాలీ క్రైసిస్కి సొల్యూషన్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో టువర్డ్స్ దట్ ఒక ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ కార్బన్ ఇన్ఫ్రా అకిన్ టు డిజిటల్ ఇన్ఫ్రా. ఇప్పుడు మనకి ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రా, జామ్ ట్రినిటీ ఇట్లాంటివి ఏవైతే అంటున్నామో అట్లా డిజిటల్ ఇన్ఫ్రాని మనం ఎలా అయితే బిల్డ్ చేశామో సేమ్ అదే పద్ధతిలోనే కార్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తోందనమాట. ఓకేనా. సో క్లైమేట్ పాలీ క్రైసిస్ని ఎదుర్కోవడంలో ఒక ఫస్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అని అంటే కార్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడము అనేది దాని యొక్క సొల్యూషన్ అని చెప్తున్నాం. ఓకే, సొల్యూషన్ టు క్లైమేట్ పాలీ క్రైసిస్ ఈస్ బిల్డింగ్ ఏ కార్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈ కార్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొదటి పని ఏంటి అంటే కార్బన్ అకౌంటింగ్ అనమాట. సో కార్బన్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అసలు ఈ కార్బన్ అకౌంటింగ్ ఏం చేస్తాము అంటే మెజర్మెంట్. కార్బన్ అకౌంటింగ్లో ఫస్ట్ థింగ్ మెజర్మెంట్. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే కార్బన్ ఎమిషన్స్ని మెజర్ చేస్తాం ఫ్రమ్ ఇండివిజువల్ లెవెల్ టు నేషనల్ లెవెల్స్. అంటే ప్రతి ఒక్క మనిషి ఎంత కార్బన్ని ఎమిట్ చేస్తున్నాడు అనే దాని దగ్గర నుంచి మొదలుకొని యాజ్ ఎ హోల్ కంట్రీ అంతా కార్బన్ ఎమిషన్స్ ఎంతగా చేస్తోంది అన్నది చెప్పడం ఫస్ట్ స్టెప్. కార్బన్ అకౌంటింగ్లో మొదటి స్టెప్ ఏంటి అంటే మెజర్మెంట్. తర్వాత కార్బన్ అకౌంటింగ్ మెథడాలజీస్ ఏమేమి ఉంటాయి అంటే అట్ కార్పొరేషన్ లెవెల్లో మనం కార్బన్ని ఎలా అకౌంటబిలిటీ, లైక్ కార్బన్ అకౌంటింగ్ని మనం ఎలా చేయొచ్చు అని అంటే కార్బన్ బ్యాలెన్స్ షీట్స్ని మెయింటైన్ చేయడం. ఓకే, కార్బన్ బ్యాలెన్స్ షీట్స్. ఇప్పుడు మామూలుగా మనకు బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి కదా కంపెనీస్లో, లాభం ఎంత నష్టం ఎంత అట్లా అని చెప్పి. సో అట్లా కార్బన్ బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేయడము అనేది ఒక మెథడాలజీ. కార్బన్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడము అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇప్పుడు లాభం నష్టం మనం ఎలా అయితే బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నామో ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్క కంపెనీ కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్క కంపెనీ కూడా కార్బన్ బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేయాలి. దట్ ఇంక్లూడ్స్ అది ఎంత కార్బన్ని ఎమిట్ చేస్తోంది. ఓకే, దాని యొక్క ప్రొడక్షన్ ద్వారా కావచ్చు, దాని పని ద్వారా, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హౌ మచ్ కార్బన్ ఎమిషన్స్ ఈజ్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్, ఎంత ఎమిట్ చేస్తోంది అన్నది ఒక సైడ్, అండ్ ఎంత ఆఫ్సెట్ చేస్తోంది అంటే ఎంత
తగ్గించగలుగుతుంది, ఎంత సీక్వెస్ట్రేట్ చేయగలుగుతుంది అన్నది ఒక సైడ్. సో ఈ కార్బన్ బ్యాలెన్స్ షీట్ అన్నది క్లియర్గా కార్పొరేట్స్ మెయింటైన్ చేయాలి అన్నది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? కార్బన్ కాన్షియస్ వరల్డ్. అంటే మనకు ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎలా ఉంటుందో ఇన్ ద సేమ్ వే కార్బన్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. సో మొత్తం వరల్డ్ అంతా కార్బన్ కాన్షియస్గా ఉండాలి. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎట్లా ఉంటుంది ఒక ఇండివిజువల్కి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాము, అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేస్తాం కదా. అంటే లైక్ సపోజ్ నా యాన్యువల్ ఇన్కమ్ ఇంత, సో ఇది నాకు ఈ ట్యాక్స్ స్లాబ్ కిందకి వెళ్తుంది కాబట్టి నేను ఇంత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ని నేను పే చేస్తున్నాను గవర్నమెంట్కి. మనం ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ తోటి మనం ఉంటున్నాము అండ్ గవర్నమెంట్ కూడా మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇట్లా అకౌంటబుల్గా ఉంటుంది కదా. సో అట్లా ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎలా అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రూపంలో మనం మెయింటైన్ చేస్తున్నామో ఇన్ ద సేమ్ వే కార్బన్ అకౌంటబిలిటీని కూడా మెయింటైన్ చేయాలి బై ఫైలింగ్ కార్బన్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాగా కార్బన్ ట్యాక్స్ రిటర్న్స్ని మనం ఫైల్ చేయాలి. ఓకే, సో ఇది ఒక ఒక ఐడియల్ సొల్యూషన్ లాంటివి అనమాట ఇవన్నీ. అంటే కార్బన్ అకౌంటింగ్ ఎలా చేయొచ్చు అన్న దానికి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది డెవలప్మెంట్ని డ్రైవ్ చేస్తుంది. అంటే ఏంటంటే సిస్టమాటిక్ ట్రాకింగ్ ఆఫ్ మనీ ఫ్లో ఫ్రమ్ ఇండివిజువల్ ఎక్స్పెండిచర్ టు మ్యాక్రో ఎకనామిక్ లెవెల్. ప్రతి ఒక్క మనిషి అతను చేసే ఖర్చు దగ్గర నుండి మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో కంట్రీ మొత్తానికి కలిపి ఎంత ఖర్చు అవుతుంది, మన ఎక్స్పెండిచర్ ఎంత, ఇన్కమ్ ఎంత, ఇదంతా మనీ అకౌంటింగ్ ఎలా అయితే చేస్తామో దాన్నే కదా పబ్లిక్ ఫైనాన్స్ అంటాం. పబ్లిక్ ఫైనాన్స్లో జరిగేదే మనీ అకౌంటింగ్. సో ఈ పబ్లిక్ ఫైనాన్సింగ్ వల్ల డెవలప్మెంట్ ఎలా అయితే డ్రైవ్ అవుతుందో ఇన్ ద సేమ్ వే మనీ అయితే అంత ప్రాపర్గా ట్రాక్ చేస్తున్నాం సిస్టమాటిక్గా, కానీ కార్బన్ ట్రాకింగ్ మాత్రం ఇన్విజిబుల్గా ఉంటుంది. ఓకే, ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ ఫ్లో ఆఫ్ ద కార్బన్ ఈజ్ నాట్ ట్రాక్డ్. ఫర్ మోర్ టార్గెటెడ్ మెషర్స్ లైక్ ఏం చేయాలి అని అంటే for more targeted measures like progressive carbon tax, there is need for national carbon accounting. సో ప్రోగ్రెసివ్ కార్బన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనం ఇందాక అదే చెప్పుకున్నాం కదా, ట్యాక్సేషన్ లాగా. లైక్ ఈ మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ప్రోగ్రెసివ్గా ట్యాక్స్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అట్లా మనం కార్బన్ ఎమిషన్స్ పెరిగే కొద్దీ ప్రోగ్రెసివ్ కార్బన్ ట్యాక్స్ని మనం పే చేస్తూ వెళ్ళాలన్నమాట. అంటే నార్మల్గా అందరు ఇంతే కార్బన్ ట్యాక్స్ అట్లా ఒక యూనిఫామ్గా కాకుండా ప్రోగ్రెసివ్ కార్బన్ ట్యాక్సేషన్ అనేది ఉండాలి అని చెప్తున్నాం. సో ఇవన్నీ చేయాలి. అండ్ దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ నేషనల్ కార్బన్ అకౌంటింగ్. సో ఇదంతా మనము కార్బన్ అకౌంటింగ్ కింద ఏం చెప్తున్నాం, మెజర్ చేయాలి. తర్వాత దాన్ని కార్పొరేట్ లెవెల్లో అయితే కార్బన్ బ్యాలెన్స్ షీట్స్ లాగా మెయింటైన్ చేయాలి. అండ్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎలా అయితే మెయింటైన్ చేస్తామో ఇన్ ద సేమ్ వే కార్బన్ అకౌంటబిలిటీ ఉండాలి త్రూ ఫైలింగ్ ఆఫ్ కార్బన్ ట్యాక్స్ రిటర్న్స్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్లో మనీ అకౌంటింగ్ ఎలా అయితే అవుతుందో అలాగే కార్బన్ అకౌంటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది విత్ ప్రోగ్రెసివ్ కార్బన్ ట్యాక్స్ రిటర్న్స్ ఇట్లాంటివి చేయడం ద్వారా. సో ఇవంతటినీ కలిపి మనము ఒక నేషనల్ కార్బన్ అకౌంటింగ్ అనేది తీసుకొని రావాలి. అది ఒక సొల్యూషన్ అవుతుంది ఫర్ క్లైమేట్ పాలీ క్రైసిస్ ఇన్ ఇండియా అని అంటున్నాం. అండ్ ఇప్పుడు ఈ నేషనల్ కార్బన్ అకౌంటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సిస్టమ్ వేర్ ఎవ్రీ ఎంటిటీ అకౌంట్స్ ఫర్ దేర్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఆఫ్సెట్స్. ప్రతి ఒక్కరు అకౌంటబుల్గా ఉంటారనమాట, వాళ్ళు ఎంత ఎమిట్ చేస్తున్నారు అండ్ ఎంత ఆఫ్సెట్ చేస్తున్నారు అని. దాన్ని నేషనల్ కార్బన్ అకౌంటింగ్ సిస్టమ్ అని అంటాము. అంటే ఇట్ ఈస్ సింప్లీ ప్యారలల్ టు ద ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. సో అడాప్టింగ్ ఎన్సిఏ నేషనల్ కార్బన్ అకౌంటింగ్ వుడ్ హెల్ప్ ఇండియా. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. సో 2070కి మనం నెట్ జీరో ఎమిషన్స్ కార్బన్ న్యూట్రల్ అవ్వాలి అని అనుకుంటున్నాం కదా. సో ఇది అచీవ్ చేయాలి అండ్ న్యూ లైవ్లీహుడ్స్ ఉండాలి, కొత్త ఉపాధులు రావాలి అండ్ మన ఎకానమీని రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ సస్టైనబిలిటీని ఎంకరేజ్ చేయాలి అని అంటే ఇవన్నీ చెయ్యాలి. అంటే లైక్ నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలి అని అంటే ఏం కావాలి మనకి, ఒక నేషనల్ కార్బన్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి వేర్ ఎవ్రీ ఎంటిటీ ఈస్ అకౌంటెడ్ ఫర్ దేర్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఆల్సో ఆఫ్సెట్స్. సో ఇవి చెయ్యడానికి ఇది ఒక సింప్లీ సే ఇట్ ఈస్ అ సొల్యూషన్ టు ఇండియాస్ క్లైమేట్ చేంజ్ పాలీ క్రైసిస్ అనమాట. అయితే ఈ కార్బన్ అకౌంటింగ్ చేసేందుకు ఏదన్నా కొన్ని స్టాండర్డ్స్, ఒక సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఏమన్నా ఉన్నాయా అని అంటే కార్బన్ అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ రికగ్నైజింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ మానిటరింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ దైర్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రోటోకాల్
సో గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంది. అండ్ దీంట్లో ఏంటి అని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని 3 స్కోప్స్గా డివైడ్ చేస్తారనమాట. స్కోప్ 1, 2, 3 అని చెప్పి. సో ప్రతి ఒక్క స్కోప్ డిఫరెంట్ సోర్స్, డిఫరెంట్ నేచర్ని డిటర్మైన్ చేస్తూ 3 స్కోపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా కార్బన్ని అకౌంట్ చేయొచ్చు మనము. అండ్ అదర్ ప్రోటోకాల్స్ దట్ నీడ్ టు బీ ఫాలోడ్ ఆర్ ఈపీఏ క్లైమేట్ లీడర్ ప్రోటోకాల్ అని ఒకటి, కాలిఫోర్నియా క్లైమేట్ యాక్షన్ రిజిస్ట్రీ అని ఒకటి ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎట్లా మెజర్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అనే దానికి గైడ్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఐపీసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంది కదా, సో ఈ ఐపీసీసీ ఇచ్చే గైడ్ లైన్స్. ఈ 3 సెట్ ఆఫ్ లైక్ ఈ స్టాండర్డ్స్ని మనం ఫాలో అయ్యి కార్బన్ అకౌంటింగ్ని కనుక మనం చేయగలిగితే ఈ ప్రాపర్ నేషనల్ కార్బన్ అకౌంటింగ్ ద్వారా మనము ఇండియా యొక్క క్లైమేట్ చేంజ్ పాలీ క్రైసిస్ని, అంటే ఒక దాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడకుండా ఉండే విధంగా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే లైక్ ఎన్విరాన్మెంట్ని యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు ఈ నేషనల్ కార్బన్ అకౌంటింగ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మనకు చెప్తున్నారు. యాక్చువల్గా మనకి ఆర్టికల్లో ఉండేది మాత్రం ఈ కార్బన్ అకౌంటింగ్ అనేది ఎందుకు అవసరము అని చెప్పి ఉంది. బట్ ఈ సెట్ ఆఫ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ మనకి ఓఆర్ఎఫ్ నుండి నేను సోర్స్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా ఫర్దర్గా కావాలి అంటే నేషనల్ కార్బన్ అకౌంటింగ్ అని చెప్పి ఓఆర్ఎఫ్ ఆర్టికల్ని కనుక మీరు రెఫర్ చేసినట్టయితే ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళది ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. బట్ అంత డెప్త్గా మనకు అక్కర్లేదు. జస్ట్ సింపుల్గా మనము ఈ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ పేర్లు మనం రాస్తే ఆన్సర్లో మంచి వాల్యుయేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కార్బన్ అకౌంటింగ్ ఆర్టికల్. అండ్ లెట్ us move on to the next one. US Speaker Kevin McCarthy ousted in historic House vote. సో కెవిన్ మెక్కార్థీ అనే స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ USA, హీ వాజ్ ఊస్టెడ్ ఇన్ హిస్టారిక్ హౌస్ ఓట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఒక క్వశ్చన్ అండ్ దానికి అప్రోచ్ చూద్దాం. రైట్ ఎ కాంప్రహెన్సివ్ నోట్ ఆన్ రిమూవల్ ప్రొసీజర్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ హిస్ కౌంటర్ పార్ట్ ఇన్ USA. సో మన లోక్సభ స్పీకర్ అండ్ USA స్పీకర్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రొసీజర్స్ని కంపారిటివ్గా రాయమని చెప్పి అడుగుతున్నారు. అండ్ దీనికి అప్రోచ్ ఏంటి, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత కంపారిజన్ చేయాలి, కన్క్లూజన్ రాయాలి. సో ఇక్కడ నేను జస్ట్ మీకు కంపారిజన్కి అవుట్లైన్స్ లాగా చెప్తున్నాను. దీన్ని ఇంకా మీరు డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది ఆన్సర్గా. ఇక్కడ ఏంటంటే ఫీచర్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ USA. ఇక్కడ డిఫరెన్సెస్ లాగా చూద్దాం. ఒక టేబులర్ ఫార్మాట్లో మీరు వేసేసి రాయొచ్చు. పొజిషన్ అంటే ఈయన హెడ్ ఆఫ్ ద లోవర్ హౌస్ కదా ఇండియాలో, అండ్ ఇక్కడ USAలో వచ్చేసి హెడ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అండ్ రిమూవల్ మెకానిజం ఇండియాలో ఎలా ఉంటుంది అంటే రిజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ద ఆల్ ద దెన్ మెంబర్స్. ఆ రోజు ఉన్న మెంబర్స్ యొక్క మెజారిటీ తోటి రెజల్యూషన్ పాస్ అయితే రిమూవల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఎయిదర్ త్రూ రెజల్యూషన్ ఆర్ థియరిటికల్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. రెజల్యూషన్కి థియరిటికల్ ఇంపీచ్మెంట్కి తేడా ఏంటి అంటే రెజల్యూషన్ వచ్చేసి రిమూవల్ అంటాము దీన్ని, అండ్ ఇది వచ్చేసి ఇంపీచ్మెంట్ అంటాం. రిమూవల్కి ఇంపీచ్మెంట్కి USAలో డిఫరెన్స్ ఏంటి అంటే రిమూవల్ అని ఎప్పుడు అంటాము అని అంటే ఏదన్నా లైక్ పొలిటికల్ డిసగ్రిమెంట్స్ వస్తే అట్లాంటప్పుడు రిమూవల్ అని అంటాము. వెరాజ్ ఇంపీచ్మెంట్ అంటే లైక్ హీనియస్ క్రైమ్స్, ఏదైనా మిస్ఎండీవర్స్కి పాల్పడితే, క్రైమ్స్కి ఏదైనా పాల్పడినప్పుడు అట్లాంటప్పుడు చేసేదాన్ని ఇంపీచ్మెంట్ అంటారనమాట. సో రిమూవల్ లేదా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయబడతాడు స్పీకర్. అండ్ నెక్స్ట్ గ్రౌండ్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్, ఏ కారణం చేత. ఇండియాలో వచ్చేసి నాట్ స్పెసిఫికల్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, కాకపోతే యూజువల్గా ఇన్కెపాసిటీ కానీ రాంగ్ డూయింగ్ ఏదైనా లైక్ ఎనీ రీజన్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఫిట్ అని ఫీల్ అయితే కనుక దెన్ ద స్పీకర్ కెన్ బి ఇంపీచ్డ్ అనమాట. అండ్ ఇక్కడ USAలో కూడా స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇండియాలో ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి అంటే ఈ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసే 14 days ముందు ప్రయర్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది స్పీకర్కి. అండ్ ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ లోక్సభలోనే మూవ్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ USకి వచ్చినట్టయితే రెజల్యూషన్ మూవ్ అయిన తర్వాత డిబేట్ జరుగుతుంది ఫాలోడ్ బై ఓటింగ్. అండ్ ఆ ఓటింగ్ కనుక పాస్ అంటే ఫేవరబుల్గా జరిగితే రిమూవల్ అయిపోతారు. ఓకే, అదే ఇన్ కేస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చేసి పొలిటికల్ డిసగ్రిమెంట్స్ అట్లాంటి విషయాల్లో. ఇంపీచ్మెంట్ అంటే క్రైమ్స్ అట్లాంటి వాటికి పాల్పడితే. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ సెనేట్లో ట్రయల్ జరుగుతుంది, అంటే లైక్ వాదోపవాదాలు జరిగిన తర్వాత
కన్విక్షన్ రిక్వైర్స్ 2/3 మెజారిటీ. సో 2/3 మెజారిటీ తోటి పాస్ అయితే అతను కన్విక్టెడ్ కిందికి వచ్చి ఇంపీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది రిమూవల్ ప్రొసీజర్ కంపారిజన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ అనమాట. ఫైనల్గా ఏదైనా ఒక సింపుల్ కన్క్లూజన్ తోటి ఆన్సర్ని ఎండ్ చేసేయచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ టుడే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అట్ వైజాగ్ దట్ ఇంక్లూడ్స్ జిఎస్, సీసాట్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. మీకు యాక్చువల్ ఫీజ్ 60,000 రూపీస్, బట్ ఇది 40,000కే ఇవ్వడం జరుగుతుంది విత్ 20,000 డిస్కౌంట్. అండ్ దీనికి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వర్త్ 30,000 రూపీస్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూటిలైజ్ దిస్ ఆఫర్ దెన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 15th October. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఇంకొకటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మళ్ళీ వైజాగ్లోనే యాక్చువల్ ఫీజు వచ్చేసి 1 lakh రూపీ అనమాట. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఈ కోర్స్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో 25,000 డిస్కౌంట్ తోటి 75,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ హియర్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ వైజాగ్ బ్రాంచ్. అండ్ మీకు ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్కి లాస్ట్ డేట్ కూడా ఈ ఆఫర్కి 15th October is the last date for this offer. And you can contact this number if you have any doubts and if you need any more clarifications. Okay, that's it for today, friends. Thanks for listening. All the best. Bye.